తిరుమలలో అన్యమత ప్రచారానికి కుట్ర జరుగుతోందా? తిరుమలను అన్యమత ప్రచారకులు టార్గెట్ చేశారా? ఇప్పుడు పోలీసుల విచారణలో అదే విషయం స్పష్టమవుతోంది. మొన్న తిరుమలలో ఇస్లాం మత ప్రబోధకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని విచారించారు. కలకత్తాకు చెందిన అమీర్ అంజాగా గుర్తించారు. ఇతను ఇస్లాం మత బోధకుడిగా అనుమానిస్తున్న పోలీసులు దేశవ్యాప్తంగా అన్యమతం ప్రచారం చేస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రచారంలో భాగంగానే తిరుమలకు వచ్చినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్లీజ్ చేస్తాను దయచేసి ప్లీజ్ తప్పుగా అనుకోకండి. ఇది అసలు తిరుమలలో ఏం జరుగుతోంది? భక్తుల రూపంలో దొంగతనంగా కొండపైకి చొరబడుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. తిరుమలకు చేరిన తర్వాత కుట్రలు పన్నుతున్నారు. అన్యమత ప్రచారానికి వేదికగా తిరుమలను టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు విజిలెన్స్ అధికారులకు చిక్కిన కొందరు అన్యమత ప్రచారకులను విచారణ చేస్తే ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొన్న తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించారు. కలకత్తాకు చెందిన అమీర్ అంజాగా ఆయన్ని గుర్తించారు. ఇతను ఇస్లాం మత ప్రబోధకుడిగా అనుమానిస్తున్న పోలీసులు దేశవ్యాప్తంగా అన్యమతాన్ని ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రచారంలో భాగంగానే తిరుమలకు వచ్చినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు ఈ విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తిరుమలలో పలుమార్లు అన్యమత ప్రచారం చేశారు. తిరుమల తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్గా చేయాలని స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేస్తూ ఉన్నారు. పలువురు ఆధ్యాత్మికవేత్తలు ఇప్పటికే చాలాసార్లు ఈ డిమాండ్ని వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమలలో అన్యమత ప్రచారాలు కలకలం రేపుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలా అన్యమత ప్రచారం చేస్తుండడం పట్ల పలు ఆధ్యాత్మిక సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల పేరుతో కొందరు కుట్రపూరితంగా తిరుమల కొండపైకి చేరుకుంటున్నారు. పోలీసుల కళ్లు గప్పి కొండపైకి చేరి ఇలా అన్యమత ప్రచారానికి ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు విజిలెన్స్ అధికారులు, పోలీసులు ఇప్పటికే అన్యమత ప్రచారం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అయినా మళ్లీ కొండపైన ఇలా అన్యమత ప్రచారాలు చేస్తుండడం భక్తులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. గతంలో తిరుమల కొండపై మొండితోక సుధీర్ అనే ఓ మత బోధకుడు యథేచ్ఛగా అన్యమత ప్రచారం చేశాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా పలువురు దొంగచాటుగా తిరుమలకు చేరుకొని మీడియా, పోలీసుల కంట్లో పడ్డ సందర్భాలున్నాయి. మాఢ వీధుల్లో అన్యమత ప్రచారం చేస్తూ కొందరు దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదని టీటీడీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన తిరుమలలో ఇలా అన్యమత ప్రచారం చేయడం తప్పని తెలిసినా కొందరు కావాలనే ఇలా చేస్తుండడం పట్ల ధార్మిక సంఘాలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో విహెచ్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో పలు సందర్భాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొండపై అన్యమత ప్రచారానికి దిగుతుండడం పట్ల విహెచ్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
మేము ఇవాళ దేవస్థానం మీద మత ప్రచారం జరుగుతుంది, మేము ధర్నా చేస్తున్నాం, ఇవాళ మమ్మల్ని రానివ్వట్లేదు. ఇవాళ సిల్వలు ధరించినటువంటి వెహికల్ 4-వీలర్లో మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా రాణిస్తున్నారు అంటే పోలీసుల యొక్క నిర్లక్ష్యము, ఉదాసీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అంటే హిందువుల యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలోని భాగం ఇది. కాబట్టి వెంటనే స్పందించాలి. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ఇవాళ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇవాళ క్రైస్తవులను లోపలికి రాణిస్తున్నారు, హిందువులను రానివ్వట్లేదు, దారుణమైన విషయం అని చెప్పేసి పవిత్ర తిరుమలలో తరచూ అన్యమత ప్రచారం జరుగుతుండడం పట్ల విశ్వ హిందూ పరిషత్ నిరసనలకు దిగింది. అన్యమత ప్రచారకులు భక్తుల పేరుతో తిరుమలకు చేరి తమ అసలు బుద్ధిని బయటపెడుతున్నారని, యథేచ్ఛగా అన్యమత ప్రచారానికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విహెచ్పి ఆందోళనలపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి తిరుపతి నుంచి అందిస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో మత ప్రచారం మరోసారి జరిగినటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ చెందినటువంటి ఓ వ్యక్తి తిరుమల కొండపై నమాజ్ చేయడంతో ఇక్కడ మనం చూస్తాం విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ రోడ్డు ఎక్కి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే తిరుమల కొండపైన అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకు ముందు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోగా అందులోనూ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఏమని జస్ట్ ఎంక్వైరీ చేసి వదిలేయడం, మళ్ళీ ఇంకొకసారి రావడం, వీటిపై వచ్చిన వ్యక్తి గతంలో మనం చూసి తిరుపతిలో జరిగినటువంటి క్రైస్తవ మత ప్రచారకుడు కూడా చెప్పింది ఒకటే, క్షమాపణ చెప్పడంతో వదిలేయడం జరిగింది. అయితే కఠినమైనటువంటి శిక్షలు ఇలాంటివి లేకపోవడం వల్ల ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ మనం చూస్తాం విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడడానికి విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు మీరు ప్రధాన డిమాండ్ ఏంటి, మీరు ఎలా భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయబోతున్నారు? జై శ్రీరామ్ అండి. ఇప్పుడు కొండపైన మత ప్రచారము యథావిధిగా నడుస్తుంది. 3 నెలలకోసారి 4 నెలలకోసారి చేస్తున్నారు. లాస్ట్ టైం అదేవిధంగా మత ప్రచారం చిల్లో పెట్టుకొని 4 మాడవీధులు తిరిగారు. ఇప్పుడు ముస్లిం మతం కలకత్తా నుంచి వచ్చేసి కొండపైన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర మత ప్రచారం నమాజ్ చేసుకోవడం ఇది చాలా దారుణం. హిందూ మనోభావాలను దెబ్బతీయడం తీస్తుంది. విజిలెన్స్ వాళ్ళని అడిగితే లేదంటే అతను తెలియకుండా వచ్చాడు, తెలియకుండా ఇది నమాజ్ చేసుకున్నాడు అని విధంగా వాళ్ళు స్పందించి దాన్ని కప్పిపుచ్చుతున్నారు. ఇది చాలా దారుణం. హిందూ మనోభావాలు దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయబోతున్నారు? అందులోనూ ఇది ఇంత గతంలో జరిగినటువంటి ఘటన జరిగి 3 నెలలు కూడా కాకుండా మళ్ళీ ఇలా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? మీరు ఎలా కార్యాచరణ రూపొందించారు? ఇదే విధంగా జరుగుతుంది. కానీ మేము పీఠాధిపతులను పిలిపించి 100 మంది పీఠాధిపతులు పిలిపించేసి పెద్ద ఎత్తున మేము కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. పెద్ద ఎత్తున కొన్ని వేల మందిని పిలిపించి స్వామీజీలను పిలిపించి ఉధృతంగా చేస్తున్న ఉద్దేశంతో మేము చేస్తాం. టీటీడీ అంత ఆసామాషికి వదిలేయకుండా ఖచ్చితంగా పెద్ద స్థాయిలో విచారణ చేపట్టి ఎవరో ఎందుకు అని చెప్పి భద్రత కోణంలో కూడా ఇది టీటీడీ యొక్క వైఫల్యం అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది.